హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రిమిస్కింగ్. నందమూరి హీరో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఫస్ట్ డే తో సహా అన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో చర్చ స్టార్ట్ అయింది. సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అన్న అనుమానాల నేపథ్యంతో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ రోజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న వస్తుందని ప్రకటించడంతో సంక్రాంతికి ఎన్టీఆర్ దుమ్ము రేపేందుకు రంగం సిద్ధమైతుంది. తొలి రోజు కలెక్షన్ విషయంలో ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటాయి. నాన్నకు ప్రేమతో సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు సోషల్ మీడియాలో వస్తున్న స్పందనతో పాటు బిజినెస్ జరుగుతున్న దృష్ట్యా ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూలు సాధిస్తుందన్న లెక్కలు వేస్తున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి, రామయ్య వస్తావయ్య, బాద్షా, రభస, టెంపర్ సినిమాలన్నీ తొలి రోజు కలెక్షన్స్ రికార్డులు సృష్టించినవే. ఇప్పుడు పెరిగిన మార్కెట్ దృష్ట్యా టాలీవుడ్ లో ఫస్ట్ డే వసూలులో బాహుబలి 22.15 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, శ్రీమంతుడు 14.72 కోట్లతో రెండవ స్థానంలో, బ్రూస్లీ 12.59 కోట్లతో మూడవ స్థానం నిలిచాయి. ఎన్టీఆర్ గత సినిమాల కంటే ఇప్పుడు మార్కెట్, థియేటర్లు బిజినెస్ పెరగడంతో నాన్నకు ప్రేమతో వసూళ్లు భారీగానే ఉంటాయని అంచనా. నిన్నటి వరకు నాన్నకు ప్రేమతో తొలి రోజు 13 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా. సంక్రాంతి రేసులో సినిమా ఉంటుందని డిసైడ్ అవ్వడంతో అంచనాల ప్రకారం 15 కోట్ల వరకు ఫస్ట్ డే వసూళ్లు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిస్కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.